ఆదర్శం, మానవత్వం, సహృదయత అనే పదాలు ప్రతి చోట ప్రతి నిమిషం వింటూనే ఉంటాం. కానీ ఆదర్శం అంటే పదానికి అర్థాన్ని ఇస్తూ, సహృదయానికి నిలువెత్తు రూపంగా ఉన్న అవయవాలన్నీ ఉన్నా కూడా ఎదుటి వాళ్ళ యొక్క బాగును కానీ ఎదుటి వాళ్లను ఆరాధించి చేరదీసేమనేటువంటి లక్షణంలో చాలా తక్కువ మంది కనిపిస్తారు. కానీ దేవుడిచ్చినటువంటి యొక్క జన్మని అది ఎలా ఉన్నా, అవయవ లోపమున్నా కూడా ఒక ఇద్దరు స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా ఏర్పడి ఇంకో పాపకి జన్మనిచ్చి మరో తరాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి అద్భుతమైన, వికలాంగులైనప్పటికీ ఆదర్శవంతమైనటువంటి ఒక జీవనాన్ని గడుపుతున్న భార్యాభర్తలకి ఆపన్న హస్తాన్ని అందించాలని ఆ అభాగ్యులిద్దరూ కూడా దాతలని, సహృదయం ఉన్నటువంటి యొక్క మానవతావాదులని హిందుస్థాన్ మీడియా ద్వారా ప్రత్యేకంగా విన్నపం చేసుకుంటున్నటువంటి ప్రత్యేక కథనం మీకోసం హిందుస్థాన్ మీడియాలో మీ ముందు ఇప్పుడు. ముస్త్యాల గ్రామానికి చెందిన కొండూరి స్వప్న దంపతులు 100% దివ్యాంగులు. స్వప్నకు 2 కాళ్ళు లేక ఏమాత్రం నడవలేని స్థితి, చెవులు వినపడక మాటలు రాని మూగా చెవిటి వ్యక్తి. అందున అనాథ అయిన భిక్షపతిని పెళ్లి చేసుకొని ఈరోజే ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఏ పని చేసుకోలేని ఈ దివ్యాంగ దంపతులను దాతలు, మానవతా హృదయాలు స్పందించి సహాయం చేయాలని, అలాగే ప్రభుత్వం కూడా వీరిని ఆదుకోవాలని కోరుతున్నారు. అన్న ముస్త్యాల గ్రామం, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లా అన్న. ఇక్కడ మన చేర్యాల మండలంలో అక్షర హాస్పిటల్ పెట్టేది. అక్కడ కొండూరు స్వప్న అనే అమ్మాయి వికలాంగులు, కంప్లీట్ వికలాంగులు. ఆమె ఒక పాపకు జన్మనిచ్చింది, ఒక మహాలక్ష్మి పుట్టింది. అదేవిధంగా మన డాక్టర్ సంతోష్ గారు కూడా 5,000 రూపాయలు ఇచ్చింది. ప్రభుత్వం తరఫున ఏదైనా ఒక ఆర్థిక సాయం కావాలని కోరుకుంటారు. వాళ్ళ కుటుంబం తరఫున ఒక అనాథ వ్యక్తిని పెళ్లి చేసుకుంది, కొండూరు స్వప్న అనే వ్యక్తి. భిక్షపతి కానీ మా వాళ్ళు కులవృత్తి చేసుకుని బతికేటోళ్ళన్న, నిరుపేద కుటుంబం. ఆయనకు పెన్షన్ వస్తలేదు, ముఖ్యంగా ఏది మన మాట్లాడడం రాదు ఆయనకు, చెవులు కూడా వినవాడే అన్న. ఆమెకు ఏమో పిహెచ్సి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఒక మహాలక్ష్మిలాగా ఒక పాపకు జన్మనిచ్చింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఏదైనా ఒక విధంగా ఆదుకోవాలని ముఖ్య మనవి అన్నమాట.